పోసాని కృష్ణమురళిపై నర్సారావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 153A 67 ఐటీ యాక్ట్ 504 సెక్షన్ల కింద ఆయనపై కేసు ఫైల్ అయ్యింది. ఈ క్రమంలో పీటీ వారెంట్తో రాజంపేట సబ్ జైలుకు చేరుకున్నారు. నర్సారావుపేట పోలీసులు రాజంపేట సబ్ జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోసానిని అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట సబ్ జైల్లో గత 4 రోజులుగా పోసాని రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. నర్సారావుపేట 2 టౌన్ సీఐ హేమారావు ఆధ్వర్యంలో నర్సారావుపేటకు పోసానిని తరలించారు. కాగా పోసాని కృష్ణమురళిపై రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15కు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా పోసానిని అదుపులోకి తీసుకునేందుకు రాజంపేట సబ్ జైలుకు దారిపట్టారు. ఇందులో భాగంగా రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని కోసం పీటీ వారెంట్తో ఈ రోజు అంటే సోమవారం నర్సారావుపేట పోలీసులు వచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందున గతంలో పోసానిపై నర్సారావుపేటలో కేసు నమోదైంది. దీంతో నర్సారావుపేట పోలీసులు రాజంపేట సబ్ జైలుకు చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకుని నర్సారావుపేటకు తరలించారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయస్థానం నిర్ణయం మేరకు నర్సారావుపేట సబ్ జైల్లో ఉంచుతారా లేక రాజంపేటకు తరలిస్తారా అనేది తెలియాల్సి ఉంది.